హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గత టెట్ ప్రశ్నాపత్రాలలో ఇచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎక్స్ యొక్క సంకలన విలోమము వై అయినా ఎక్స్ యొక్క సంకలన విలోమము వై అయినా వై యొక్క సంకలన విలోమము అని అడగడం జరిగిందండి. అయితే దీని యొక్క చాలా ఈజీ బిట్ అండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1, ఎక్స్ అనేది వై యొక్క సంకలన విలోమము అవుతుంది. చూడండి, 1 యొక్క సంకలన విలోమము ఏమవుతుంది? -1 అవుతుంది. -1 యొక్క సంకలన విలోమము 1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, 1 యొక్క -1 అవుతుంది, -1ది 1 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ వై అయితే వైది ఎక్స్ అవుతుంది. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రూట్ ఓవర్ 604 ప్లస్ రూట్ ఓవర్ 441 యొక్క విలువ ఎంత అన్నాడండి. చూడండి, చూసినట్లయితే దీన్ని తీసుకోండి. రూట్ ఓవర్ 604 ప్లస్ రూట్ ఓవర్ 441. ఇక్కడ 444 యొక్క వర్గమూలం ఎంత అంటే 21. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 604 ప్లస్ 21 ఈక్వల్ టు రూట్ ఓవర్ 625. 625 యొక్క వర్గమూలం ఎంత? 25. ఇదే దీని యొక్క సరైన ఆన్సర్ అండి. ఆప్షన్ 3లో ఉంది 25 దీని యొక్క సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది అని అడగడం జరిగిందండి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలంటే చూడండి, 1 కన్నా m పెద్దదైనప్పుడు ఈ పైథాగోరియన్ త్రికముకి కండిషన్ ఏమిటంటే 2m, m² - 1, m² + 1 అనేవి పైథాగోరియన్ త్రికములు అవుతాయండి. ఇక్కడ m అనేది ఎప్పుడు కూడా 1 కన్నా పెద్దదవ్వాలి. అలాంటప్పుడు ఈ ఫార్ములా అనేది పైథాగోరియన్ త్రికముకి చెందిందండి. ఇప్పుడు m = 2 తీసుకున్నట్లయితే 2 × 2 ఎంత అవుతుంది? 4 అండి. 2² - 1 2² + 1. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే 4 - 1 3 4 + 1 5. ఇవి పైథాగోరియన్ త్రికములండి. అదేవిధంగా దీనిని 2తో గుణించండి. 2 4 8, 2 3 6, 2 5 10. ఇవి కూడా పైథాగోరియన్ త్రికములండి. చూడండి, ఇది ఆప్షన్ 1లో ఉంది, ఇది ఆప్షన్ 2లో ఉంది. తర్వాత m ఏం తీసుకుంటారంటే 4 తీసుకోండి. 2 × 4 అంటే 8 అవుతుంది. 4² - 1 4² + 1 అండి. ఇప్పుడు 8 4 4 16 - 1 15 4 4 16 1 17. ఇవి కూడా పైథాగోరియన్ త్రికములండి. ఇది ఆప్షన్ 3లో ఉంది. చూడండి, ఆప్షన్ 1 అనేది పైథాగోరియన్ త్రికము, ఆప్షన్ 2 అనేది పైథాగోరియన్ త్రికము, ఆప్షన్ 3 అనేది పైథాగోరియన్ త్రికము. రిమైనింగ్ ఏం మిగిలింది? ఆప్షన్ 4. ఇదే మనకి కావలసిన ఆన్సర్ అండి. పైథాగోరియన్ త్రికము కానిది ఏమిటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 2 అంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది అని అడిగాడండి. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది అంటే చూడండి, ఆప్షన్ చూసినట్లయితే 91 అనేది ప్రధాన సంఖ్య కాదు, 93 అనేది ప్రధాన సంఖ్య కాదు, 99 అనేది ప్రధాన సంఖ్యలు కావు. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కావండి. రిమైనింగ్ ఏం మిగిలింది? ఆప్షన్ 3 అనేది 97 అనేది మిగిలింది. కాబట్టి ఇదే దీని యొక్క ఆన్సర్ అండి. ఎందుకంటే 91 అనేది 7 13 91 అండి. 93 అంటే
93 అంటే 3 31 93, 99 అంటే 3 33 99. అంటే ఇవన్నీ కూడా ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కావు. ఆప్షన్ 3 అనేదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధము అని అడగడం జరిగిందండి. క్వశ్చన్ చూసినట్లయితే 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమము అని అడిగాడండి. 5/7 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 7/5. ఈ రెండింటి యొక్క లబ్ధము అని అడిగాడు. కాబట్టి 25/14 ఇంటూ 7/5. 5 ఒకట్ల 5 5ల క్యాన్సిల్ అవుతుందండి. 7 ఒకట్ల 7 2ల రిమైనింగ్ ఏం మిగిలింది? 5/2 అండి. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇది చూసినట్లయితే తుషార్ 250 మిల్లీమీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5వ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు మిల్లీ లీటర్లు అని ఇవ్వడం జరిగిందండి. అయితే 250 మిల్లీలీటర్ పాలు కలిగిన గ్లాసు నందు 2/5వ భాగం తాగేశాడు. మిగతా ఎంత భాగం మిగిలి ఉంది అని అడిగాడండి. ఇప్పుడు 5 భాగాలలో 2 భాగాలు తాగాడు. మిగతాది ఎంత మిగిలింది? 3 భాగాలు మిగిలింది. అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత మిగిలిందమ్మా? 3/5 మిగిలింది. ఇంటూ 250 అమ్మా. 5 ఒకట్ల 5 50ల 3 50లు ఎంత? 150 మిల్లీ లీటర్లు. ఇదే విధంగా చేయొచ్చు. లేకపోతే 2/5వ భాగం తాగాడు కదా, తాగిన భాగం ఎంత అవుతుంది? 250 ఇంటూ 2/5 అండి. 5 ఒకట్ల 5 50ల 2 50లు ఎంత? 100. ఇప్పుడు మనకి మొత్తం ఎంత? 250 మిల్లీలీటర్లు. తాగింది ఎంత? 100 మిల్లీలీటర్లు. అంటే 250 మైనస్ 100 అండి. ఎందుకంటే తాగింది తీసిస్తే తాగింది మిగులుతుంది. 250 మైనస్ 100 అంటే 150 మిల్లీలీటర్లు. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి. 0.238కు సమానమైన భిన్నము. 0.238కు సమానమైన భిన్నము. ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 238/1000గా రాసుకోవచ్చండి. ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది? 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 11ల 22, 1 మిగులుతుంది. 2 9ల 18, 2 500 1000. ఇదే మనకి కావలసిన సమానమైన భిన్నం అండి. ఇది ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ 4లో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రమేల యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి 4:1 అయినా ఆమె పొదుపు శాతంలో తెలపండి అని అడిగాడండి. అయితే ఇక్కడ చూడండి, ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి అమ్మిచ్చాడు. 4:1 ఇవ్వడం జరిగింది. అయితే ఆమె పొదుపును శాతంలో తెలపాలి. అయితే పొదుపు ఎంత అండి? 1 అండి. మొత్తం ఆదాయం ఎంత అండి? 4 ఇంటూ 100 అండి. ఎందుకంటే శాతంలో తెలపమన్నాడు. 4 ఒకట్ల 4 25ల అంటే 25% అండి. ఆమె పొదుపు ఎంత? 25%. ఎందుకంటే మొత్తం ఆదాయము 4 భాగాలండి. అందులో ఒక భాగము పొదుపు అండి. అయితే ఇప్పుడు 4 భాగాల్లో ఒక భాగం ఎంత? 25% కదా. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈశ్వర్ 5000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2000
రూపాయలు వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు అని అడిగాడండి. ఇది I ఈక్వల్ టు PTR బై 100 అండి. I ఈక్వల్ టు PTR బై 100 తీసుకోండి. వడ్డీ ఏమి ఇచ్చాడు? 2500 అండి. అసలు ఎంత? 5000. టీ ఎంత? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఆర్ తెలియదు మనకి. బై 100 అండి. 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయ్యింది. 0కి 0కి క్యాన్సిల్ అయ్యింది. 250 ఈక్వల్ టు 4 5ల 20 ఇంటూ 6. 0కి 0కి క్యాన్సిల్ అయ్యింది. ఆర్ ఈక్వల్ టు 25 బై ఈ రెండింటి తీసుకురండి. 25 బై 2. 2 1ల 2 12.5. 25లో సగం ఎంతమ్మా? 12.5 కదా. 12.5% అనేది మనకి వడ్డీ రేట్ అనేది ఉండడం జరిగిందండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య అన్నాడు. ఇక్కడ చూడండి, 5 వ్యక్తులు కలిసి 10 రోజులు అంటే ఇక్కడ చూడండి 5 వ్యక్తులు, ఇది మనుషులండి, ఇది రోజులండి. ఎన్ని రోజులు చేశారు? 10 రోజుల్లో చేశారు. తర్వాత ఒక వ్యక్తి చేయాల్సిన రోజుల సంఖ్య అడిగాడండి. ఇది అడిగాడు. ఫార్ములా ఏంటంటే M1 D1 ఈక్వల్ టు M2 D2 అండి. అయితే 5 ఇంటూ M1 D1 10 ఈక్వల్ టు 1 ఇంటూ D2. మనకి D2 కావాలి, ఎన్ని రోజుల్లో కావాలి. ఇప్పుడు ఈ 1ని తీసుకొస్తే 5 ఇంటూ 10 50 D2 వచ్చింది. ఎన్ని? 50 రోజులు. కాబట్టి ఆప్షన్ ఎంత? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలడు? 50 రోజుల్లో చేయగలడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ABCD చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3:7:6:4 అయిన ABCD అని అడగడం జరిగిందండి. ఇది చూడండి, ఇదే కష్టమైన ప్రశ్న. ఇప్పటికి ఉన్న ప్రశ్నల్లో ఇదే కష్టమైన ప్రశ్న. చూడండి, మనం తీసుకున్నట్లయితే కోణాల నిష్పత్తి ఏమి ఇచ్చాడు? 3:7:6:4 ఇవ్వడం జరిగింది. అయితే చతుర్భుజంలోని కోణాలు మొత్తం ఎంత? 360 డిగ్రీలు అండి. ఇప్పుడు దీనిని 3x ప్లస్ 7x ప్లస్ 6x ప్లస్ 4x ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండి. ఇప్పుడు 7 3 10, 6 4 10, 10 10 20, 20x ఈక్వల్ టు 360 డిగ్రీస్. 0కి 0కి క్యాన్సిల్ అయ్యింది. 2 1ల 2 18. అంటే x ఈక్వల్ టు 18 డిగ్రీలు అండి. x ఈక్వల్ టు 18 డిగ్రీలు. అయితే ఇందులో ఫస్ట్ యాంగిల్ ఏ ఎంత అవుతుంది? యాంగిల్ ఏ ఎంత అవుతుందంటే 3 ఇంటూ ఎక్స్ అంటే 18 డిగ్రీస్. 3 18s ఎంత? 54 డిగ్రీస్. యాంగిల్ బి ఎంతమ్మా? 7x అంటే 7 ఇంటూ 18. 7 18 ఎంతమ్మా? 126 డిగ్రీలు. తర్వాత యాంగిల్ సి 6x 6 ఇంటూ 18 అమ్మా. 6 18 ఎంత? 108 డిగ్రీలు. తర్వాత యాంగిల్ డి ఈక్వల్ టు 4x 4 ఇంటూ 18 ఎంతమ్మా? 72 డిగ్రీలు అమ్మ. ఇది మనకి ABCD విలువలు వచ్చాయండి. ABCD విలువలు వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఆప్షన్లో చూసినట్లయితే మనము ఇక్కడ ఆప్షన్ గాలిపటము, సమాంతర చతుర్భుజము, సమచతుర్భుజము, సమలంబ చతుర్భుజం అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో తీసుకున్నట్లయితే
గాలిపటము కైట్. గాలిపటం అనేది చూసినట్లయితే ఎదురెదురు కోణాల్లో ఒక జత అనేది సమానంగా ఉండాలి. ఎదురెదురు కోణాల్లో ఒక జత అనేది సమానంగా ఉండాలి. ఇది చూసినట్లయితే ఇది ఒక కైట్గా తీసుకోండి. ఈ రెండిట్లో ఈ రెండు సమానంగా ఉండాలి, లేకపోతే ఈ రెండు సమానంగా ఉండాలి. ఏదో ఒక జత సమానంగా ఉండాలండి. ఇది ఏ, బి, సి, డి అని తీసుకొని అనుకోండి. అయితే ఇందులో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అయినా అవ్వాలి, లేదా యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అయినా అవ్వాలి. ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. కాబట్టి ఇందులో చూడండి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అయ్యిందా? లేదు. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అయ్యిందా? లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి. తర్వాత సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో ఎప్పుడూ కూడా ఎదురెదురు కోణాలు అనేవి సమానం అండి. ఎదురెదురు కోణాలు సమానం అంటే ఏ, బి, సి, డి. ఎదురెదురు కోణాలు సమానం అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అండి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఖచ్చితంగా అయి తీరాలి ఇవి. అలాగా ఈక్వల్ అయ్యాయా? లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. తర్వాత సమచతుర్భుజం అనేది కూడా ఒక రాంబస్. సమచతుర్భుజం అనేది కూడా ఒక సమాంతర చతుర్భుజమే కాబట్టి ఇక్కడ సమాంతర చతుర్భుజం కానిది కాబట్టి సమచతుర్భుజం కూడా అది కాదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజాన్ని చూసినట్లయితే ఇందులో మనకి ఏ విధంగా తీసుకుంటామంటే దీని గురించి ఒకసారి టెస్ట్ చేయండి. ట్రయాంగిల్ ఏ, బి, తర్వాత ట్రయాంగిల్ సి, ట్రయాంగిల్ డి. ఇందులో పక్క పక్కనే ఉన్న రెండు అంతర్ కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ రెండు కోణాలు అనేవి సమాంతరాలు అవుతాయి. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి ఏమైంది ఇక్కడ? 54 ప్లస్ 126, ఇది 180 డిగ్రీలు అండి. తర్వాత ట్రయాంగిల్ సి, యాంగిల్ డి ఎంత అయింది? 108 డిగ్రీలు ప్లస్ 72 డిగ్రీలు, 180 డిగ్రీలు అండి. ఈ రెండు ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, 180 డిగ్రీలు అయ్యింది. ఇవి పక్క పక్కనే ఉన్నాయి, 180 డిగ్రీలు అయింది. అంటే ఇక్కడ ఏబి, సిడి అనేవి సమాంతర రేఖలు. ఇక్కడ ఏబి ప్యారలల్, సిడి అవుతాయండి. అదేవిధంగా అందులో ఏసీలు చూద్దాం. ఏసీబీడీలు చూసినట్లయితే ఏసీబీడీలు చూస్తే ఇందులో 180 డిగ్రీలు అవ్వలేదు కదా. చూడండి, 54 ప్లస్ 108 ఎంత అయింది? 162 అయ్యింది. బీడీ చూడండి, 126 ప్లస్ 72 ఎంత అయింది? 198 అయింది. కాబట్టి ఇక్కడ ఏసీ తర్వాత బీడీలు అనేవి ప్యారలల్గా లేవు. అంటే ఇప్పుడు సమలంబ చతుర్భుజం అనేది దాని యొక్క నియమం ఏంటి? ఏవైనా ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటే దానిని మనము సమలంబ చతుర్భుజము అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఏబి ప్యారలల్ సిడి అయ్యాయి కాబట్టి ఇది సమలంబ చతుర్భుజము. ఇది సమలంబ చతుర్భుజము. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సప్తభుజినందు కర్ణాల సంఖ్య. సప్తభుజినందు కర్ణాల సంఖ్య మనము ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. ఏం చేసాం? బహుభుజుల గురించి పూర్తి వీడియో చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయ్యింది చూడండి. ఇక్కడ కర్ణాల సంఖ్యకి సూత్రం ఏంటంటే n ఇంటూ n-3/2 అండి. n ఇంటూ n-3/2. ఇక్కడ సప్తభుజి అంటే 7 భుజాలు ఉన్నాయి. 7ని సబ్స్టిట్యూట్ చేయండి. 7 ఇంటూ 7 మైనస్ 3/2 అండి. 7 ఇంటూ 4/2, 2 ఒకట్ల 2 రెళ్ళ, 7 రెళ్ళు ఎంత? 14. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
చూడండి, అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న అక్షరము అని అడగడం జరిగింది. వీటిని సౌష్ఠవ రేఖ అంటే ఏమిటంటే రెండు సమాన భాగాలుగా విభజించే రేఖ అండి. రెండు సమాన భాగాలుగా విభజించాలి. ఏదైనా ఒక వస్తువును రెండు సమాన భాగాలుగా విభజించినట్లయితే దానిని సౌష్ఠవ రేఖ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ అడ్డు మరియు నిలువు వరుసలను అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న అక్షరము ఏమిటి అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఎక్స్గా తీసుకుంటే చూడండి, దీంట్లో సౌష్ఠవ రేఖను చూసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా మధ్యలో ఖచ్చితంగా మధ్యలో అంటే దీనిని మడత పెడితే ఈ విధంగా అవుతుంది. అడ్డగా మడత పెడితే ఇదే విధంగా అవుతుంది. అదే నిలువుగా మడత పెట్టినట్లయితే ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న అక్షరం ఏమిటంటే ఎక్స్ అండి. ఏమిటంటే ఎక్స్. ఈ మిగతా 3 కూడా లేవండి. అలాగా దీనికి అడ్డు సౌష్ఠవ రేఖ ఉంటుంది, దీనికి నిలువ సౌష్ఠవ రేఖ ఉంటుంది, దీనికి అడ్డు సౌష్ఠవ రేఖ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు పూరక కోణాల భేదము 30 డిగ్రీలు అయిన ఆ కోణాలు. చూడండి, మనము ఆల్రెడీ ఈ క్లాస్ గురించి కోణాలు రకాల గురించి క్లాస్ అనేది అప్లోడ్ చేసాం. అందులో డీటెయిల్గా వివరించడం జరిగింది. సేమ్ అందులో ఆ లెక్కలు ఇవ్వడం జరిగింది. చూడండి, రెండు పూరక కోణాల భేదము 30 డిగ్రీలు అయిన ఆ కోణాలు. చూడండి, పూరక కోణాల మొత్తము ఎంత? 90 డిగ్రీలు. పూరక కోణాల మొత్తము 90 డిగ్రీలు. చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. వీటి యొక్క భేదము ఎక్స్ మైనస్ వై 30 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. వైకి వైకి క్యాన్సిల్. 2x ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండి. ఇప్పుడు ఎక్స్ వచ్చింది, ఇప్పుడు వై అనేది కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ y ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 60 డిగ్రీస్. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 60 ప్లస్ y ఈక్వల్ టు 90 డిగ్రీస్. y ఈక్వల్ టు 90 మైనస్ 60. 90లో 60 తీస్తే 30 డిగ్రీలు. ఇది ఈ రెండు కూడా పూరక కోణాలమ్మ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇప్పుడు రెండు పూరక కోణాల భేదం 30 డిగ్రీలు ఇచ్చాడు. ఆప్షన్ బట్టి కూడా మనం వెంటనే పెట్టచ్చు. ఏ విధంగా అంటే పూరక కోణం అనగా రెండిట్లు కలిపితే మనకి 90 డిగ్రీలు అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కలిపితే 90 డిగ్రీలు వచ్చింది, ఇదిగో ఇది వచ్చిందండి. వీటి యొక్క భేదం చూడండి, 60కి 30కి భేదం ఎంత? 30 డిగ్రీలు. ఇదే ఆప్షన్ కరెక్ట్. ఆప్షన్ చూస్తే డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇది నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణము 15 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అడిగాడండి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ఎల్ ఈక్వల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎల్ ఈక్వల్ ఇవ్వడం జరిగింది. 12 సెంటీమీటర్లు ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడండి. ఇది మనకి దీర్ఘచతురస్రం అనుకుంటే ఇది 12 ఇవ్వడం జరిగింది, ఇది 15 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది చుట్టుకొలత అడిగాడండి. ఇప్పుడు ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కదా. కర్ణము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 15 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎక్స్ అనుకోండి. 15 15ల 225, 12 12ల 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఈ 144ని ఇటు తీసుకురండి. 225 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 225లో నుంచి 144 తీయండి, ఎంత వస్తుంది? 81 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 9. ఎక్స్ ఈక్వల్ టు 9. మనకి వెడల్పు అనేది రావడం జరిగింది. ఎంత అండి? 9 వచ్చింది. ఇప్పుడు చుట్టుకొలత ఎంత? 2 × L + B. ఫార్ములా 2 ×
ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ అంటే ఎంతమ్మా 12, బి అంటే ఎంత 9. 2 ఇంటూ 12 ప్లస్ 9 21, 2 21ల 42. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానము. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదము అని అడిగాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానము అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 4a. ఇప్పుడు మనకి ఎల్ బీలు విలువలు ఇచ్చాడండి. 2 ఇంటూ ఎల్ అంటే ఎంత 35 ప్లస్ 25 ఈక్వల్ టు 4a. 2 ఇంటూ 35 ప్లస్ 25 ఎంతమ్మా 60 ఈక్వల్ టు 4a. 4 ఒకట్ల 4 15ల క్యాన్సిల్ అవుతుంది, 2 15ల 30. a ఈక్వల్ టు 30 అండి. a ఈక్వల్ టు 30. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? a స్క్వేర్ ఈక్వల్ టు 30 30లు ఎంత అవుతుందమ్మా 900. 30 30ల 900. ఇప్పుడు దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎంత? ఎల్ ఇంటూ బి 35 ఇంటూ 25. 35 ఇంటూ 25 ఎంతమ్మా మనకి 875 అమ్మ. ఎంతమ్మా 875. ఇప్పుడు వైశాల్యాల భేదం ఎంత? 900 మైనస్ 875 అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకటి 24 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణము ఎంత అని అడిగాడండి. ఇప్పుడు రాంబస్ వైశాల్యం ఫార్ములా ఏంటండి? ఆఫ్ d1 d2. a ఈక్వల్ టు ఇచ్చాడండి 216 ఈక్వల్ టు 1/2 ఇంటూ d1 ఒక కర్ణం ఇచ్చాడు 24 ఇంటూ d2. 2 ఒకట్ల 2 12ల క్యాన్సిల్ అవుతుంది. ఈ 12తో క్యాన్సిల్ అవుతుందో లేదు చూడండి. 12 ఒకట్ల 12, 9 మిగిలింది 96, 12 8లో 96. d2 ఈక్వల్ టు 18 సెంటీమీటర్లు. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 40 50 99 68 98 60 94ల మధ్యగతం ఎంత అడిగాడండి. దీన్ని చూసినట్లయితే ఇవి చిన్నవి నుంచి పెద్దకి ఆరోహణ క్రమంలో రాసుకోండి అమ్మా. ఆరోహణ క్రమంలో 40, తర్వాత 50, తర్వాత 60, తర్వాత చూసినట్లయితే 68, తర్వాత చూసినట్లయితే 94, 98, 99. ఇవి ఆరోహణ క్రమంలో అమర్చిగా ఈ విధంగా వస్తుంది. అయితే ఇందులో మనకి మధ్యగతం కనుక్కోవాలంటే మనకి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 7 నంబర్స్ ఉన్నాయి. 7 నంబర్స్ మనకి బేస్ సంఖ్య ఉండేటప్పుడు మధ్యగతం ఏమిటంటే n+1/2 అండి. n+1/2 అంటే 7+1/2 4 అండి. 4th నెంబర్ అనేది మనకి మధ్యగతం అవుతుంది. 4th నెంబర్ అనేది ఏముంది ఇక్కడ 68 ఉంది. కాబట్టి 68 అనేది మనకి ఇచ్చిన మధ్యగతం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదము.
దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 డైరెక్ట్ క్వశ్చన్ అండి, వ్యాప్తి. గరిష్ట మరియు కనిష్ట విలువల భేదము వ్యాప్తి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40, వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలిన 2 సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ 3 విభిన్న సహజ సంఖ్యల సగటు అడగడం జరిగింది. చూసినట్లయితే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 ఈక్వల్ టు 40. ఇప్పుడు x1 ప్లస్ x2 x3 ఈక్వల్ టు 120. ఎందుకంటే ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది కాబట్టి 3 40ల 120. ఇప్పుడు మనకి ఇందులో ఏమి ఇచ్చాడంటే చూడండి, వీటిలో చిన్న సంఖ్య 19 ఇచ్చాడు. మిగిలిన 2 సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య అని అడగడం జరిగింది. ఇప్పుడు x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x3. ఇప్పుడు చూడండి, ఇందులో ఇది 19 అయ్యింది. 19 చిన్న సంఖ్య. తర్వాత 19 కన్నా ఏది కూడా ఇంకా ఉండకూడదు కాబట్టి మిగతా రెండిటిల్లో పెద్దది అవడానికి ఆస్కారం ఉన్న సంఖ్యలు ఏవని అడిగాడండి. ఈ 19 కన్నా పెద్దది ఏమిటి? 20 తీసుకున్నట్లయితే దీనికన్నా పెద్దది మనం చూసుకోవాలి. ఇప్పుడు 19, 20 ఎంత అయిందమ్మా? 39. ఎంత అయింది? 39. 120లో 39 తీయండి, 81. ఇదే మనకు కావలసిన పెద్ద సంఖ్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు 19 చిన్న సంఖ్య. 19 కన్నా ఏ చిన్న సంఖ్యలు కూడా మనం అప్లై చేయకూడదు. కాబట్టి 19 తర్వాత 1 కలిపినా అది పెద్ద సంఖ్య అవుతుంది కదా. అంటే 20 తీసుకున్నాం తర్వాత సంఖ్యని. 20 తీసుకుంటే ఈ 20 ప్లస్ 19 39, మొత్తం ఎంత? 120. 120లో 39 తీస్తే 81. ఇదే మనకు కావలసిన సాధ్యమయ్యే పెద్ద సంఖ్య. నెక్స్ట్ వన్, దత్తాంశం యొక్క 2 పరిశీలనలను ప్రక్కనే సూచించే చిత్రము. చూడండి, దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి చూసినట్లయితే కమ్మీ రేఖా చిత్రాలు ఉంటాయి. కమ్మీ రేఖా చిత్రాలు వచ్చేటప్పుడు మనకి పక్కనే పోల్చడం జరుగుతుంది. పక్కనే పోల్చడం జరుగుతుంది ఈ విధంగా. కాబట్టి అందుకే 2 వరుసల కమ్మీ చిత్రం అనేది పక్కన సూచించే చిత్రం అండి. ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 5x - 3 - 4 ఈక్వల్ టు 2x/5 అయినా 2x - 7 యొక్క విలువ ఎంత అని అడిగాడండి. చూడండి, 5x/3 - 4 ఈక్వల్ టు 2x/5. ఇప్పుడు 5x/3 ఈ 2x/5 తీసుకురండి. -2x/5 ఈక్వల్ టు -4 నటు తీసుకెళ్తే 4 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 5 3ల కాసాగు 15 అండి. 5 5ల 25x -3 6x ఈక్వల్ టు 4. ఇప్పుడు 25లో 6 తీస్తే ఎంతమ్మా? 19. ఎంతమ్మా? 19. 19x/15 ఈక్వల్ టు 4 అమ్మ. 4 15ల ఈ 15 ఇక్కడ భాగిస్తుంది, ఇటు తీసిరండి, గుణిస్తుంది. 19x ఈక్వల్ టు 4 15ల 60. ఇప్పుడు x ఈక్వల్ టు 60/19. x ఈక్వల్ టు 60/19. మనకు కావలసిన ఆన్సర్ ఏంటి? 2x - 7 యొక్క విలువ కనుక్కోమన్నాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 60/19 - 7. ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే 19 అవుతుంది. 2 60ల 120, 19 7ల ఎంత అవుతుంది? 7 10ల 70, 7 9ల 63, 133 అవుతుంది. 19 7ల 133/19.
120లో 133 తీస్తే ఎంత అవుతుంది? -13/19. ఇదే మనకు కావలసిన విలువ. ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, 2/3 ఓల్డ్ క్యూబ్ ఇంటూ 5/7 ఓల్డ్ క్యూబ్ విలువలకు సమానమైనది అని అడగడం జరిగింది. మనకు ఒక ఫార్ములా ఉందండి, a⁴m ఇంటూ b⁴m. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ab⁴m రాయొచ్చండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫార్ములా చేసినట్లయితే ఇది a ఇది b అనుకుంటే 2/3 ఇంటూ 5/7 ఓల్డ్ క్యూబ్. ఖాతాలు అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ భూములను అనేవి గుణించడం జరిగింది. 2/3 ఇంటూ 5/7 ఓల్డ్ క్యూబ్. ఇది మనకి ఆప్షన్లో ఉందా లేదు చూడండి, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే 5a = CA అయితే ఏ మరియు సి విలువలు వరుసగా అని అడిగాడండి. ఇక్కడ 5a CA 5a = CA. ఏకి ఏకి క్యాన్సిల్ అయితే C = 5 రావడం జరిగింది. C = 5 రావడం జరిగింది. ఇందులో చూడండి, C విలువ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.